వదలరా వదలరా చేతిరా రే. మా అమ్మ గుట్టొచ్చి బట్ట చెప్పింది నాకు. అదేం కాదు. నా మీద చేయి వేయకు పోరా. కుడితే అడగడానికి అమ్మా నాన్న లేని అనాథవి నువ్వు. నీకు గుట్టచ్చు బ్యాటచ్చు కావాల్సి వచ్చిందా? ఇక నీకు మొత్తం బ్యాట్ టచ్లే. అమ్మా అన్న ఇంకొంచెం వెయ్యండి అన్న, బాగా ఆకలి అవుతుంది. లేదమ్మా, మొత్తం ఖాళీ అయిపోయింది. మా లాంటి వాళ్ళకి అన్నం పెడుతున్నారే, మీరు చల్లగా ఉండాలమ్మా. సార్, నెక్స్ట్ పేషెంట్ పంపించు. ఆల్రెడీ లోపలే ఉన్నారు సార్. ఇక్కడ ఎవరు లేరమ్మా. లోపలికే వచ్చారు సార్. నువ్వు అపర్ణవి కాదు. ఎవరు నువ్వు? ఎవరో తెలీదా? నేనెవరో తెలీదా? మీరా? నువ్వు చచ్చిపో. నా బిడ్డను చూసుకుంటానని చెప్పావు కదా. అట్లీస్ట్ తను ఎక్కడుందో ఒకసారి వెళ్ళి చూసావా? నేను వెళ్ళి చూసుకుంటాను. అవసరం లేదు. తను చేరాల్సిన చోట్లో సేఫ్ గా ఉంది. నువ్వు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళు. నన్ను వదిలే ప్లీజ్. ఇలాగే కదరా ఆ రోజు నేను కూడా బ్రతిమలాడుకున్నాను. జాలి చూపించకుండా చంపేశారు కదా. లే, ఏమే ఐటీ ఆఫీసర్స్ మీ అమ్మాయిని చూపించి బెదిరించి మా గురించి అడిగితే నువ్వు చెప్పవే. సార్, నాకు నా కూతురు అంటే ప్రాణం సార్. ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. వద్దు ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్. డాక్టర్ ఉన్నారమ్మా? సార్ కాసేపు వెయిట్ చేయండి, లోపల పేషెంట్ ఉన్నారు. ఏమ్మా, మీ డాక్టర్ ప్రాణాలతో ఉండాలా లేదా? లోపల ఉన్న అమ్మాయిని బయటికి రమ్మను. సార్ ఏమంటున్నారు సార్? నడులో ఉన్న టూల్స్ తీసి చూపించమమ్మా, అప్పుడే భయపడుతుంది. సార్ సార్ మీరు వెళ్ళండి సార్. ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. నన్ను వదిలే ప్లీజ్. నన్ను ఏం చేయకు. ప్లీజ్ వద్దు. ఏంటల్లుడు, అగ్రిమెంట్ వేసే చోట మనిషిని వేసేసింది. చచ్చిపోయాడు మావా. రారా పారిపోదాం. పద. చూసావా నా హస్బెండ్ ఎంత అన్యాయంగా చంపేశారో. సార్ వీళ్ళిద్దరే డాక్టర్ రూమ్ నుంచి కత్తితో పరిగెత్తారు. సార్ వీళ్ళ మీద చాలా కేసులున్నాయి. చాలా పెద్ద అక్యూస్టులు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళే డాక్టర్ గారిని హత్య చేసి ఉండాలి. వీళ్ళని పట్టుకుంటే మనకు నిజాలు తెలుస్తాయి. సరే, మీరు మీ దారిలో ఇన్వెస్టిగేట్ చేయండి సార్. మేము మా దారిలో కనిపెడతాం. ఓకే సార్. ఓకే.